ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను ఓఎల్ఎక్స్లో యాడ్ పోస్టింగ్ ఎలా పెట్టుకోవాలి అనేది నేను చూపిస్తాను. ఓకే, సో మీరు ఫస్ట్ ప్లే స్టోర్కి వెళ్ళి ఓఎల్ఎక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ఓఎల్ఎక్స్ ఇక్కడ గ్రీన్ కలర్లో ఉంది కదా. సో ఇది ఓఎల్ఎక్స్ అనమాట. ఇది ఓపెన్ చేసుకొని ఇక్కడ మనకి ఓఎల్ఎక్స్లో కింద సెల్ అని ఉంది కదా, సెల్ అనే దాని మీద క్లిక్ చేసుకోండి. తర్వాత ఇక్కడ జాబ్స్ అని క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీరు అదర్ జాబ్స్ అని లాస్ట్ ఆప్షన్ క్లిక్ చేసుకోండి. సాలరీ పీరియడ్ అడుగుతున్నారు. మనకి ఇక్కడ డైలీ ఉంది కదా, డైలీ ఇక్కడ ఆప్షన్ లేదు కాబట్టి మీరు హవర్లీ అని పెట్టుకోండి. సో ఇక్కడ ఫుల్ టైమ్ అని అడుగుతున్నారు, ఫుల్ టైం చేసుకోండి. సాలరీ హవర్లీ అంటే మనం డైలీ లాగా వేసుకోవచ్చు. డైలీ మనకి ఇక్కడ యూనిలైఫ్లో 2000 నుంచి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. డైలీ 2000 వరకు మనం ఆన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం 5000 వేసుకుందాము. టైటిల్ వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్. ఓకే, ఇక్కడ వచ్చేసి ఆన్లైన్ ఆపర్చునిటీ, డిస్క్రిప్షన్లో ఆన్లైన్ ఆపర్చునిటీ అని పెట్టుకుందాము. సో నెక్స్ట్ కొట్టిన తర్వాత ఇక్కడ ఫోటో సెలెక్ట్ చేసుకోమంటున్నారు. సో మనం ఫోటో సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ మీరు ఫోల్డర్స్లోకి వెళ్ళొచ్చు, స్క్రీన్ మీద కనిపించకపోతే. అండ్ ఇక్కడ కాన్వా ఉంది కదా, సో నేను అక్కడికి వెళ్తున్నాను. ఒక పిక్చర్ సెలెక్ట్ చేసుకున్నాను. డన్, మళ్ళీ డన్ కొట్టండి సెకండ్ టైం కూడా. ఇక్కడ నెక్స్ట్ లొకేషన్ అడుగుతున్నారు. ఫ్రెండ్స్, లొకేషన్ ఇక్కడ మనం కరెంట్ లొకేషన్ అయినా పెట్టుకోవచ్చు. కరెంట్ లొకేషన్ పెట్టుకుంటే మన సరౌండింగ్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి మన పోస్ట్ అనేది రీచ్ అవుతుంది అనమాట. లేదు నాకు ఇక్కడ సరౌండింగ్లో వద్దు, నేను వేరే సైడ్ పెట్టుకుంటా అంటే, ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ తెలంగాణలో ఉన్నాను, ఆంధ్రప్రదేశ్కి పోస్ట్ రీచ్ అవ్వాలని పెట్టుకుంటున్నాను. సో ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ విలేజెస్ చూపిస్తుంది, అందులో మనం ఏదన్నా ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సెలెక్ట్ అయిపోయింది. నెక్స్ట్ కొట్టండి. ఇక్కడ ఆల్రెడీ మనం ఓఎల్ఎక్స్ డౌన్లోడ్ చేసుకున్నాక లాగిన్ అవుతాం కదా, అక్కడ ఉన్న డీటెయిల్స్ అన్నీ ఇక్కడ చూపించేస్తుంది. సో ఓకే, పోస్ట్ నవ్ అని ఉంది కదా, పోస్ట్ నవ్ క్లిక్ చేయండి. ఓకే, సో యువర్ యాడ్ వాజ్ నాట్ పోస్ట్ అని ఉంది కదా, ఎందుకంటే ఆల్రెడీ నేను ఇంతకుముందు చేశాను కాబట్టి నాకు ఇక్కడ చూడండి, లాస్ట్ వెయిట్ ఫర్ నెక్స్ట్ 50 days అని ఉంది. సో మనకి న్యూగా చేసుకునే వాళ్ళకి మినిమం 90 days ఉంటుంది అనమాట ఛాన్స్ ఫ్రీగా పోస్ట్ చేసుకోవడానికి. సో ఫ్రీగా లేదు, నాకు పోస్ట్ టైం అయిపోయింది, నేను మళ్ళీ చేసుకోవాల్సిందే కంపల్సరీ అనుకున్నప్పుడు మనకి ఇక్కడ పేమెంట్ ఆప్షన్ ఇచ్చిండు. 30 daysకి 8 days అనమాట. సో 8 days ఉంటుంది, 30 days వ్యాలిడిటీ ఉంటుంది. మనకి ఆటో రీఫ్రెష్ పవర్ లిజనింగ్ ఫర్ సింగిల్ యాడ్ అనమాట. సో ఇట్లా దీని గురించి ఇది ఉందన్నమాట. 4 times మోర్ బయర్స్కి, అంటే మనకి లెవెల్స్ వాళ్ళకి రీచ్ అయ్యే పీపుల్స్కి 4 times రెట్టింపులో రీచ్ అవుతుంది అనమాట అది యాడ్. సో అది కాకుండా అనేదర్ అంటే ఇక్కడ 349 రూపీస్కి మనం యాడ్ పోస్ట్ చేసుకోవచ్చు. 30 days వ్యాలిడిటీ ఉంటుంది. సో అట్లా చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నాకు పే అని వచ్చింది. ఇది కాకుండా మీకు ఓన్లీ పోస్ట్ అని వస్తుంది. మీకు అక్కడ మీరు ఆడ పోస్ట్ నవ్ అనగానే ఇక్కడ పైన నాకు వచ్చేసి నాట్ పోస్టెడ్ అని ఉంది కదా, మీకు అక్కడ పోస్ట్ సక్సెస్ఫుల్లీ అని ఉంటుంది అనమాట. సో అట్లా మీకు పోస్ట్ అయిపోతుంది. పోస్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మై యాడ్స్ అని ఉంది కదా, కింద మై యాడ్స్ దగ్గర క్లిక్ చేస్తే మీకు ఇక్కడ వచ్చేస్తుంది పైన. ఇక్కడ నాట్ పోస్టెడ్ అని నాకు వచ్చింది కదా, మీకు పిక్చర్ పోస్టెడ్ అని వచ్చేసి యాక్టివ్ అవుతుంది అనమాట. ఒక 5-10 minutesలో మనకి యాక్టివ్ అని చూపిస్తుంది, గ్రీన్ కలర్లో యాక్టివ్ అయిందని చూపిస్తుంది. ఓకే, సో అట్లా అనమాట. ఇది పోస్ట్ చేసేసుకుంటే ఇంకా మీకు లీడ్స్ వస్తూ ఉంటారు. ఇంకా మీ ఏరియా ఏదైతే అక్కడ ప్లేస్ చేశారో ఆ ఏరియా సరౌండింగ్లో వాళ్ళంతా మీకు ఇంట్రెస్టెడ్ అని చెప్పి మెసేజ్లు పెడతారు. సో ఆ మెసేజ్లకు మీరు వాట్సాప్ నెంబర్ ఇచ్చి వాట్సాప్కి రమ్మని చెప్పండి. ఓకే గైస్, అర్థమైంది కదా. సో ఇక్కడ వస్తుంది అనమాట, మన యాడ్ డీటెయిల్స్ చూసుకోవాలంటే ఇక్కడ మై యాడ్స్ అనే ఉంటుంది, అక్కడ క్లిక్ చేసుకోండి. ఓకే, ఇక్కడ కింద చాట్స్ అని ఉంది కదా, ఇక్కడ మీకు మెసేజెస్ వస్తాయి అన్నమాట. సో ఇక్కడ చూడండి, ఇవన్నీ నాకు వచ్చిన మెసేజెస్. ఓకే, ఇక్కడ నాకు అన్నీ వచ్చిన మెసేజ్లు ఇట్లా వస్తాయి అన్నమాట, మెసేజ్లు ఇవన్నీ.
సో ఇక్కడ చూడండి, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ జాబ్ అని ఇట్లా వాళ్ళు పెడతారు. ఇక్కడ నేను హాయ్ దిస్ ఇస్ శ్వేత, టెక్స్ట్ మీ ఆన్ వాట్సాప్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అని చెప్పి నా నెంబర్ ఇచ్చాను. సో అట్లా మీరు కూడా మీ నెంబర్ ఇస్తే వాళ్ళు వాట్సాప్కి వచ్చిన తర్వాత మిగతా డీటెయిల్స్ మీరు చెప్పొచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్.